హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎక్కువ మందికి బ్లౌజ్ అయితే బాగా కుట్టేసినాక బానే ఉంటదండి. కాకపోతే హ్యాండ్స్ దగ్గర ఉబ్బెత్తుగా వచ్చేస్తది ఈ ప్లేస్‌లోన. అలా రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చెప్తానండి. ఇగోండి చూసారా? ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. ఇగోండి ఇప్పుడు చూసారా? రౌండ్‌గా వచ్చిందనమాట. ఇలాగొస్తేనే అక్కడ పైకి ఇలా ఉబ్బినట్టుగా ఉండదు. థంబ్‌నెయిల్‌లో చూపిచ్చాను కదా! ఆ విధంగా రాదండి. ఇప్పుడైతే నేను ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తాను. అయితే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. సో ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా! తర్వాత ఫ్రంట్ పార్ట్‌లు ఉంటాయి కదండీ! అవి పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర జాయింట్ అనేది చేస్తాను చూడండి. ఏ విధంగా జాయింట్ చేస్తాననేది. ఫస్ట్ కుట్టు అయితే స్ట్రైట్‌గా వేసేయండి. మనం కట్ చేసేటప్పుడు భుజాలు జారకుండా కొంచెం లోపలికి ఈ విధంగా కట్ చేస్తే పర్వాలేదు. ఇప్పుడు స్ట్రైట్‌గా కుట్టేయవచ్చు. లేదంటే నార్మల్‌గా కట్ చేసేసామనుకోండి, ఇప్పుడు కుట్టేటప్పుడు ఎలా కుట్టాలనేది షోల్డర్స్ కూడా జారకుండా ఉండాలంటే ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఫస్ట్ కుట్టు అయితే ఇలా స్ట్రైట్‌గా వేసేయండి. సెకండ్ కుట్టు ఉంటది కదండీ! ఈ అంటే ఈ నెక్ వైపు కొంచెము స్లోప్ ఇవ్వాలనమాట. చిన్నది లోపలికి ఇలా ఇప్పుడు మార్కింగ్ చేశానా, ఆ మార్కింగ్ పెట్టేసుకొని ఇలాగ ఇందులో కలిపియాలి. ఈ కుట్టు అనేది షోల్డర్ దగ్గరికొచ్చేటట్టుగా ఇలా కలిపియండి. ఇప్పుడు మార్కింగ్ చేసే మీదుగా కలిపియండి. ఇగోండి ఇప్పుడు ఇలాగ కలిపేసుకొని వచ్చేయండి. సో, అయిపోయింది కదండీ! ఈ విధంగా అయితే మనము జాయింట్ చేసామనుకోండి షోల్డర్ గూడా అస్సలు జారవు. కరెక్ట్‌గా ఫిట్ ఉంటదనమాట. నెక్ గూడా పట్టేసి బాగా కనిపిస్తది. అదే విధంగా ఇప్పుడు రెండో సైడ్ చూడండి. ఇగోండి ఇలాగ ఫస్ట్ కుట్టయితే స్ట్రెయిట్‌గా మాత్రం వేసేసుకోవాలండి. సెకండ్‌ది వేసేటప్పుడు మాత్రమే నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వాలనమాట. ఇంకా సరిపోద్ది. అదే కటింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెము స్లోప్ ఇచ్చి కట్ చేసామనుకోండి, ఇప్పుడు కుట్టేటప్పుడైతే అవసరం లేదండి. స్ట్రెయిట్‌గా కుట్టేసుకుంటే సరిపోద్ది. అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి 2 ఈ షోల్డర్స్ అనేవి చిన్న క్లాత్ అనేది సైడ్‌న ఎక్కువ వచ్చేసిందనుకోండి, అది కట్ చేసేయండి కరెక్ట్‌గా. అలాగే ఉంచేసి హ్యాండ్స్ అనేది జాయింట్ చేయకూడదు. ఇప్పుడు కట్ చేస్తున్నానా, ఈ విధంగా ఇలాగ కట్ చేసి ఈ పీస్ అనేది తీసేయండి. చూసారా? ఇది గూడా ఒక టిప్పేనండి. అయితే ఇగోండి ఈ 2 కరెక్ట్‌గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ షోల్డర్స్ 2 గూడా కరెక్ట్‌గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గే వచ్చాయండి నాకైతే. చిన్నది ఏమాత్రం తేడా ఉన్నా సైడ్‌ని తీసేయండి. ఏం కాదు. సరిపోతది. ఇగోండి ఇలాగ నీట్‌గా ఇలా రౌండ్‌గా తీసేసుకొని వచ్చేయండి. లేదంటే అదే ప్లేస్‌లోన మనకి ఉబ్బెత్తులాగా వచ్చేస్తదనమాట. సో, అయితే ఇది ఉంది కదండీ కుట్టేమ, ఆ కుట్టిన క్లాత్ అని జాయింట్ చేసాం కదండీ! అది వెనక సైడ్ వచ్చేటట్టుగా జాయింట్ చేసేసుకోండి. అక్కడే మనకి కరెక్ట్‌గా కనిపించేదేంటండి హ్యాండ్స్ దగ్గరే బాగా కనిపిస్తాయి కాబట్టి కొంచెం క్లియర్‌గా నీట్‌గా కుట్టుకునేటట్టుగా ఉంటేనే బావుంటదండి. హ్యాండ్స్ తీసేసుకోండి. హ్యాండ్స్ అయితే ఇది లో కటింగ్ కనిపిస్తుంది కదా! మార్కింగ్ చేసాము. అయితే హ్యాండ్స్ దగ్గర గూడాను కొంచెము ఇదిగోండి మనం కట్ చేసేటప్పుడు కొంచెము షేప్ అనేది ఇలాగొచ్చేస్తదనమాట. పైనుంచి డైరెక్ట్ దీపేటట్టుగా. అలాగ లేకుండా ఉండాలంటే మనము ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఇలా రౌండ్‌గా వచ్చేటట్టుగా అయితే చూసుకొని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలండి. లేదంటే మనం కుట్టినాక అక్కడటైతే కొంచెము ఉబ్బెత్తుగా వచ్చేస్తది. మళ్ళీ మనము దాన్ని సరిచేసినా సరే క్లాత్ అనేది తగ్గిపోద్ది. అంటే హ్యాండ్ పొడుగు అనేది తగ్గిపోద్ది గానీ మనకైతే సరి అవ్వదు. అందుకోసం ముందుగానే ఇలాగ చిన్నది ఈ టిప్ గూడా పాటించండి. అలాగైతే హ్యాండ్స్ గూడాను రౌండ్‌గా నీట్‌గా వచ్చేస్తాయి. చిన్నది చూసారా? నేను కట్ చేశాను. మరీ ఎక్కువ గూడా కాదనమాట. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి అలా కుట్టేసుకొని వచ్చేస్తాం కదండీ! అలాంటప్పుడు నేనిప్పుడు కట్ చేశాను కదా! ఆ పీస్ గూడా అందులో ఉండిపోద్దనమాట. ఇంకా అప్పుడు షోల్డర్ అనేది నీట్‌గా రాదు. ఉబ్బెత్తుగా వచ్చేస్తది. సో, అయిపోయిందండి. ఈ ఫ్రంట్ పార్ట్ వైపు ఇగోండి హ్యాండ్స్ లో కటింగ్ వచ్చేటట్టుగా ఈ మిడిల్ నుంచి సో, హ్యాండ్ భాగం వచ్చేసి మిడిల్ అనేది ఈ షోల్డర్‌కి కరెక్ట్‌గా వచ్చేటట్టుగా చూసుకోండి. చూసుకొని ఇలాగ నీట్‌గా ఇలా పెట్టేసుకొని చూడండి. ఇక్కడ చూసారా 2 టక్స్ గూడా చూడండి. ఫ్రంట్‌దిను అలా హ్యాండ్‌ది ఒకే దగ్గరికొచ్చేటట్టుగా వచ్చాయి. ఇలా చూసుకుంటే మనకు కరెక్ట్‌గా వచ్చేస్తదండి. లేదంటే మధ్య నుంచి కూడా జాయింట్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను. ఈ విధంగానే చేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఈ మిడిల్‌కి కరెక్ట్‌గా ఇది రాదండి కొంతమందికి. చూసుకోవాలి. టైట్‌గా ఎక్కడ లాక్కుండా లూజ్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. లాగామనుకోండి మళ్ళీ ఇది ఫాల్ అయిపోద్దనమాట. ఇగోండి చూసారా? ఇక్కడ కరెక్ట్‌గా ఈ 2 షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా వచ్చేటట్టుగా అయితేనే మనకి షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తది. మనము ఖర్చుకి ఎంత ఉంచామో క్లాత్ అనేది అలాగే కుట్టేసుకొని ఒకే లెవెల్‌లో నచ్చేయండి. ఇప్పుడు కుడుతున్నాను కదా! ఈ విధంగా అనమాట. సో, ఈ చివర కొంచెము
క్లాత్ అనేది ఉండిపోయినా పర్వాలేదండి. ఎందుకంటే మనం జాయింట్ చేసేస్తాం కదా! కరెక్ట్‌గా జాయింట్ చేసుకుంటాం కాబట్టి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయవచ్చు. ఇగోండి ఇక్కడ 2 డాట్స్ అన్ని ఒకే దగ్గరికొచ్చేటట్టుగా కనిపించాయి కదా! అలాగా. సో, చూసారు కదా! ఎలాగొచ్చేసిందో రౌండ్‌గా. మనం ఇందాక ఏం చేసాము, షోల్డర్ దగ్గర చిన్నది షేప్ ఒకటుంటే తీసేసాము. అలాగే హ్యాండ్స్ దగ్గర తీసేసాం కాబట్టి రౌండ్‌గా వచ్చేసిందనమాట. ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటిస్తే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి ఫిట్టింగు. ఎందుకంటే మనము చూడగానే కనిపించేది హ్యాండ్ దగ్గరే కదా! లేదంటే ఇక్కడట కొంచెం ఇలా లోపలికి పట్టామనుకోండి, హ్యాండ్ పొడుగు తగ్గిపోద్ది. అలాగే షోల్డర్ గూడా కొంచెం తగ్గిపోతదనమాట. అలా కాకుండా ముందుగానే మనం చూసుకోవాలి. చూసుకొని ఎక్కువ తక్కువ ఉంటే సరి చేసుకొని కుట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తది. బావుంటది. ఇగో చూడండి చూసారా? ఈ విధంగా అనమాట. ఇలాగ బయటికి ఓపెన్ చేశాను చూడండి నీట్‌గా. ఇలా రౌండ్‌గా వచ్చేస్తది. సో, అయిపోయిందండి. ఇంకో సైడ్ గూడా జాయింట్ చేస్తాను చూడండి. ఇగోండి నీట్‌గా పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్లౌజ్ అంతా మిషన్ మీద పెట్టేయండి అలాగా. ఇగోండి. ఇప్పుడు జాయింట్ చేసిన క్లాత్ వెనక సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు వచ్చిందనుకోండి ఇంక గుంజుతదనమాట. ముందుకు లాగేసినట్టుగా ఉంటది. ఇగోండి. హ్యాండ్ లో కటింగ్, ఫ్రంట్ లో కటింగ్ చూసుకోవాలి. లేదంటే మనకి లో కటింగ్ అనేది వెనక వైపు వచ్చిందనుకోండి ఇంక పూర్తిగా పోతదనమాట. ఇప్పుడు మిడిల్ నుంచి జాయింట్ చేస్తాను చూడండి. హ్యాండ్ అనేది 2 విధాలుగా జాయింట్ చేసేసుకోవచ్చండి. ఇందాక ఫస్ట్ ఒక మోడల్‌లోన జాయింట్ చేశాను. ఇప్పుడు రెండోది ఇగోండి. మిడిల్ నుంచి కూడా సేమ్ ఇదే విధంగా వచ్చేస్తదనమాట. అస్సలు ఏ క్లాత్ లాక్కూడదండి. బ్లౌజ్‌ది లాక్కూడదు. అలాగే హ్యాండ్‌ది కూడా లాక్కూడదు. ఇలాగే యేసుకొని వచ్చేయండి. ఇగోండి కరెక్ట్‌గా వచ్చేసింది. ఈ చివర క్లాత్ కొంచెం ఎక్కువనే ఉండిపోయాయండి. ఏం కాదు. తర్వాత ఇలాగ వెనక వైపు తిప్పేయండి. మనకి ఏ విధంగా వీలవుతదో అలాగే వేసుకొని వచ్చేయండి. వెనక వైపు తిప్పేసి కరెక్ట్‌గా నీట్‌గా ఇలా పెట్టేసుకొని స్లోగా కుట్టుకోండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు. ఎందుకంటే మోటార్ మీద స్పీడ్‌గా ఎళ్ళిపోయిందనుకోండి ఎక్కువ తక్కువ అయిపోద్ది. ఒక దగ్గర ఎక్కువ పట్టేస్తాం. ఒక దగ్గర తక్కువ పట్టేస్తాము. అలాంటప్పుడే మనకి హెచ్చుతగ్గులొచ్చేస్తాయనమాట. ముడతలు గూడా వచ్చేస్తది. క్లాత్ అనేది ఒక్కో దగ్గర ఎక్కువుంటది. ఒక్కో దగ్గర ఇలా లాగినట్టుగా పీకిపోయినట్టుగా ఉంటదనమాట. ఒకే లెవెల్‌లోనే కుట్టేసుకొని ఇలాగొచ్చేయండి. ఈ చివరికొచ్చేసరికి ఇలాగ వచ్చేయండి. తర్వాత డబుల్ స్టిచ్ అనేది గ్యారంటీగా వెయ్యాలండి. ఒకటైతే సరిపోదు. 2 స్టిచ్‌లనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా నీట్‌గా ఇలా పెట్టేసుకొని, ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఇలా జాయింట్ చేస్తేనే మనకి హ్యాండ్ దగ్గర రౌండ్‌గా వస్తది. లేదంటే పైన ఎక్కువలాగా, కిందకి తక్కువలాగా ఇంకా నచ్చినట్టుగా జాయింట్ చేసామనుకోండి హ్యాండ్ అనేది నీట్‌గా రాదనమాట. హ్యాండ్ ఎక్కించడంలో గూడా మనకి కొంచెం టిప్ తెలిసి ఉండాలండి. ఇప్పుడైతే నేను నాకు తెలిసిన వరకు చెప్పానే అనుకుంటున్నాను. ముఖ్యంగా కొత్త వారి గురించైతే నేను చెప్పానండి. ఇంకా తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు. కొత్త వాళ్ళైతే ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి. సో, చూసారు కదా! రౌండ్‌గా ఇలాగొచ్చేసింది. ఇగోండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకొని, తర్వాత సైడ్ జాయింట్ వేసేస్తే సరిపోతది. ఇగోండి. ఇక్కడేమొచ్చి ఇది కొంచెం ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎందుకంటే హెమ్మింగ్ అనమాట. హెమ్మింగ్ చేయడానికి కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసేసి, తర్వాత సైడ్ జాయింట్ వేసేయాలి. సైడ్ జాయింట్ టిప్స్ కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. చూసారు కదా! ఫైనల్‌గా లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తదండి. బ్లౌజ్ కూడా కుట్టేసినాక అందంగా కనిపిస్తది. హ్యాండ్ దగ్గరే మనకి పర్ఫెక్ట్‌గా కనిపిచ్చేస్తదండి. ఎప్పుడైనా చూసారనుకోండి హ్యాండ్ నీట్‌గా ఉందా లేదని ముందుగా కనిపిస్తది కాబట్టి చాలా జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్స్ అనేవి ఎలా ఎక్కించాలో చూసారు కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.